లెక్కింపు కేంద్రం దగ్గర నుంచి మరిన్ని వివరాలు ఏకస్వామి లైవ్ లో అందిస్తారు. ఏకస్వామి, ఓవర్ టు యు. లక్ష్మి, అంబర్పేట ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం చురుగ్గా సాగుతుంది. బ్యాలెట్ బాక్సులు ఉన్నటువంటి ఓట్లను తీసి 50 ఓట్లుగా వాటిని బండిల్స్గా కడుతున్నారో అధికారులంతా కూడా ఇప్పటికి 28 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ దగ్గర ఒక్కో సూపర్వైజర్, అదేవిధంగా ఎన్నికల సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్నారు. మొత్తం 4 మంది సిబ్బంది ఒక్కో టేబుల్ దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ బ్యాలెట్ పేపర్లు అన్ని ఒక్కొక్కటిగా 50 బండిల్గా కట్టి వాటిని ఆ స్థానంలో ఉంచుతున్నారు. మొదట పోస్టల్ ఓటర్ బ్యాలెట్ లెక్కించాల్సి ఉన్నప్పటికీ కూడా అవి నమోదు కానందున వాటిని పక్కగా పెట్టారు. మరోవైపు నోటాకు సంబంధించిన ఆ ఓట్లను కూడా ఒక్కొక్క బండిగా కట్టి పెడుతున్నారు. మొత్తానికైతే ఎన్నికల సంబంధించిన ఈ రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ ఎన్నికల ఓట్లకు సంబంధించి దాదాపు 23,769 ఓట్లకు గాను దాదాపుగా 19,624 ఓట్లు నమోదయ్యాయి. 83% పోలింగ్ నమోదు కావడంతో కూడా అభ్యర్థుల్లో తొలి దఫా ఈ నెల 9వ తేదీన మొదటి దఫా ఎన్నికల సందర్భంగా 93% ఓలింగ్ నమోదైంది. ఆ తర్వాత అభ్యర్థుల పోర్టల్లో తారుమారు కావడంతో మరోమారు ఈ నెల 19వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. దీంతో 83% పోలింగ్ నమోదైంది. దీంతో 10% ఓటింగ్ పడిపోవడంతో కూడా అభ్యర్థుల్లో కొంత గుబులు రేపుతుంది. ఎవరికి ఓటు తగ్గాయని చెప్పేసి అంతా కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. 12 మందిలో కూడా దాదాపుగా మహబూబ్నగర్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది. ఈ అభ్యర్థులు కూడా ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి కాటపల్లి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా యూటీఎఫ్ అభ్యర్థి పాపనగారి మాణిక్రెడ్డి, అదే ఎస్టీ బలపరిచినటువంటి ఏవిఎన్ రెడ్డి, అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి, 4-5 మధ్యలోనే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఎన్నికల అధికారులు ఏర్పడేసినటువంటి ప్రత్యేక డిస్ప్లేలో ఎన్నికల కౌంటింగ్ సంబంధించి సీసీ కెమెరా ద్వారా వస్తున్న విజువల్ మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం సిబ్బంది అంతా కూడా బ్యాలెట్ బాక్స్ ఉన్నటువంటి ఓట్లను తీసి 50 బండిలుగా పేరుస్తూ వాటిని ఒక ప్రత్యేకంగా పెడుతున్నారు. ఇక్కడ ఎన్నికల అబ్జర్వర్ రజత్ కుమార్ కూడా వచ్చేసి ఇక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అద్వైత్ కుమార్ సింగ్ కి పలు సూచనలు చేశారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఉండడం కోసం జాగ్రత్తగా అన్ని విషయాల్లో కేర్ తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. మరోవైపు ఆ ఎన్నికల్లో పోటీ చేసిన 12 మంది అభ్యర్థులు వారికి సంబంధించిన ఏజెంట్లంతా కూడా ఆయా స్థానాల్లో వాళ్ళకి ఏర్పాటు చేసిన కేటాయించిన స్థానాల్లో కూర్చొని దానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు సజావుగా పరిశీలిస్తూ వారి అభ్యర్థులకు వివరాలు తెలియజేస్తున్నారు. మొత్తానికి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికే బండిల్స్ కట్టే కార్యక్రమం మాత్రమే మొదలైంది. ఈ బండిల్స్ కట్టే కార్యక్రమం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత అసలైన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. 4.5 రౌండ్లలో మొత్తం ఈ కౌంటింగ్ చేస్తామని చెప్పి అధికారులు తెలియజేస్తారు. మొదట ఈ మొత్తం పోలైన 19,624 ఓట్లలో పోలైన ఓట్లలో మొత్తానికైతే ఎవరికైతే 9,000 పైన ఓట్లు వస్తాయో వారికి సంబంధించి మొదటి 50% పైన ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఆ కూడా రాకపోతే రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించే అవకాశం ఉంది. అయితే మొదటి రౌండ్లో ఎవరికైతే పూర్తి మెజార్టీ వస్తే వారికి గెలుపుగా ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల కౌంటింగ్ సంబంధించి పనులు ఏర్పాటు చురుగ్గా సాగుతున్నాయి. మనం చూస్తున్న విజువల్స్ లో అధికారులంతా కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు అంబర్పేట ఇండోర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ 100 మీటర్ల దూరంలో కూడా ఎవరిని పరిసర ప్రాంతాలు రానివ్వకుండా ఉండడం కోసం ఏర్పాటు తీసుకున్నారు. గుర్తింపున్న పాసులున్న సిబ్బందిని మాత్రం లోపలికి అలౌట్ చేస్తున్నారు. మిగతా వారిని ఎవరు లోపలికి అలౌట్ చేయలేదు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత దీనికి సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చురుగా సాగే అవకాశం ఉంది. ఇందుకోసం ఎన్నికలు నిలబడ్డ అభ్యర్థులంతా కూడా వారికి సంబంధించి భౌతవ్యం ఏమవుతుందని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి 5-6 మంది అభ్యర్థుల మధ్యన ప్రధాన పోరు ఉండే అవకాశం ఉంది. వారు మాత్రమే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దానికి సంబంధించి ఓటింగ్ కూడా పెద్ద ఎత్తున తమకు అనుకూలంగా పడడం కోసం ప్రయత్నం చేశారు. ఎవరిని విజయం వరుస్తుందని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారు. లక్ష్మి, థ్యాంక్ యూ స్వామి.